దేశంలో అత్యధిక రేట్లకు పెట్రోల్ డీజిల్ అనేది ఈ రోజున సామాన్యులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ డీజిల్ రేట్లు ఎక్కువ రేట్లు ఉంటున్నా ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోకుండా ఓడలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు డీజిల్ ఎక్కువగా పట్టించుకొని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ అలాగే మిగతా వెహికల్స్ అన్ని కూడా సరిహద్దుల్లోనే, ఎందుకంటే మనకి పక్కన ఉన్న రాష్ట్రాలకి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వేరియేషన్ ఉంది. ఇక్కడికి వచ్చి అంతంత రేటు పెట్టి ఇక్కడ కొట్టించుకోలేక పక్క రాష్ట్రాల్లోనే పెట్రోల్ డీజిల్ రేట్లు కొట్టించుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అస్పష్టంగా ఉన్నప్పుడు ఎంతో డబ్బు కొట్టి హైదరాబాద్లు ఎప్పుడు లేని అసెంబ్లీలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో 4 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పి ఆనాడు హైదరాబాద్ అని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం
ఎటువంటి ఒక రూపాయి నయా పైసా కూడా తగ్గించుకోకుండా దానికి అదనంగా ఇంకో 2 రూపాయలు పన్ను పెంచి మళ్ళీ ఇంకొక రూపాయి మళ్ళీ రోడ్ ట్యాక్స్ అని రోడ్లు డెవలప్మెంట్ అని చెప్పేసి మళ్ళీ రోడ్ వేయడం కోసం చెప్పి మళ్ళీ ఇంకో రూపాయి ట్యాక్స్ చేశారు. ఈ రోజున తగ్గించకపోగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పనులు అన్నింటికన్నా కానీ 3 రూపాయలు ఎక్కువగా ఈ ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడారు. ఈ రోజున ప్రతి ఉద్యోగుల అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈ రోజు పెట్రోల్ మీద పెంచారు, డీజిల్ మీద పెంచారు, గ్యాస్ మీద పెంచారు, నిత్యావసర వస్తువులు పెంచారు, ఇసుక పెంచారు, మిగతా అన్ని వస్తువులు పెంచారు. ఎన్నింటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రానికి ఆలోచిస్తారు. ఈ రోజున మా మాజీ మంత్రి వదిలి గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంకు ముందు నిలబడి ఆరని కొట్టి మా నిరసనని తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా 21వ వార్డు కౌన్సిలర్ గారు అమ్మాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ పెరిగిన ధరల్లో మనిషి బ్రతకలేకపోతున్నారు. పేదవాళ్ళు అయితే ఆల్రెడీ చచ్చిపోయారు. ఇంకా పేదవాళ్ళు నిర్మూలించే కార్యక్రమం కూడా అయిపోయింది. పేదవాళ్ళు ఆల్రెడీ నిర్దారిపోయారు, చచ్చిపోయారు కూడా. ఈ ధరలో బ్రతకడం చనిపోయారు. అయితే కొద్ది గొప్ప ఉన్న ధనవంతులు కూడా పేదవాళ్ళగా నిర్దారిపోయారు. టోటల్గా చూసుకుంటే ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది అందరికన్నా ఆలోచించడానికి ఇంకా కొద్ది రోజులు కూడా లేదు. కాబట్టి తెలుసుకొని పెంచుకుంటూ పోతున్నా, ఈ ధరలు పెంచుకుంటూ పోతున్నా ఈ ముఖ్యమంత్రిని సాగపోవాల్సిందిగా సౌకర్యంగా మనం చేసుకుంటున్నాం. మా వైస్ చైర్మన్ అభ్యర్థి గారు శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిందండి. రవాణా వ్యవస్థ దెబ్బతింటం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డ్రైవర్గా ఉన్న వాళ్ళు ఓనర్లు అయ్యారు. ఈ రోజు చూస్తే డ్రైవర్లు ఓనర్లు అయ్యేసి డ్రైవర్లు అయ్యారు. ఇంత దారుణమైన దిగజారుతనంతో ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు దావోస్ పర్యటనను వెళ్ళి పరిశ్రమలు తెస్తారంట. ఉన్న పరిశ్రమలు చేయడానికి ఇది లేదు కానీ 3 సంవత్సరాల్లో ఈ రోజు కొత్త పరిశ్రమలు తెస్తారని వెళ్ళారు. ఈ రోజు లారీ ఓనర్లు డ్రైవర్లు అయ్యి కనుక నానా విధాలుగా ఇబ్బందులు పడకండి. ఇంకా కొత్త పరిశ్రమలు దిగిపోయే టైంలో గవర్నమెంట్ ఏం చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనం కనుక మళ్ళీ ఈ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే అసలు ఈసారి ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా ఉండదండి. గమనించండి. మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన మనం రాష్ట్ర బాగుపడింది. మన నియోజకవర్గం కూడా బాగుండదండి. రాలేదని చెప్పి 21వ వార్డు కౌన్సిలర్ గారు గంజోగి గారిని మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధమైనటువంటి పనులు కేవలం మా రాష్ట్రంలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఏ విధంగానైతే నడ్డి విరగాలో ఏ ఒక మార్గాన్ని కూడా ఆయన ఒప్పుకోకుండా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు పీల్చి చేస్తున్నారు. ఎందుకంటే ఇంత విపరీతమైనటువంటి రేట్లతో సామాన్య మానవులు లోతులు ద్విచక్ర వాహనాలు అయితేనేమి ఆ వాహనాలు లేనటువంటి వ్యక్తులు ఏ కుటుంబంలో కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు బ్రతకడానికి వీలు లేకుండా ప్రతి ఒక్క మార్గాన్ని కూడా వినియోగించుకుంటూ ఏ విధంగా అయితే ప్రజల నుండి ప్రతి రూపాయిని కూడా వసూలు చేయడానికి ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో సక్సెస్ కూడా అవుతుంది. అయితే ప్రజలు తెలుసుకోవాలండి. ఇది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయమే కాదు, ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నారు. అంటే ఈ బాధ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో, ఏ విధంగా దీనికి మనం ఇష్టం పెట్టాలో మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా పెరిగిన పెట్రోల్ విద్యుత్ ధరలకు నిరసనగా మేము పెట్రోల్ బంకు ఎదురుగా మేము మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. పెట్రోల్ బంక్ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కడుపుపోయి ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి రేట్లు తగ్గించాల ఈ నెలలో వేరే దేశాల్లో కూర్చొని అక్కడ ఏం చేస్తున్నారో మరి ప్రస్తుతం
మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్ల మీద మేము నిరసన తెలియజేస్తున్నామండి. మరి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించింది. ఈ జగన్ గారు మాత్రం రేట్లు తగ్గించట్లేదు. ఇంకా ఈయన దోచుకొని దాచుకోవడానికి ఇంక ఏ మార్గాలు కావాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినామని తగ్గించే విధానం అనేది లేదు. దీనికి ఎంతసేపు కూడా ఎన్నించి ఏదన్నా అసలు తప్ప పేదవాడికి భారాన్ని తగ్గించే మార్గం ఈ ముఖ్యమంత్రి అనేది మర్చిపోయాడు. మరి ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా అన్ని అధికారుల వస్తువులు తగ్గించి అన్ని పెంచుకుంటూ పోయాడు. అనేది పేదవాళ్ళంటే జాలిపడలేదు. తగ్గించే అవకాశం ఉన్నా వేట్ ట్యాక్స్లని తగ్గించే అవకాశం ఉన్నా కూడా ఆయన చేతిలో పనిలో కూడా తగ్గించట్లేదు. మరి ఎప్పుడు కూడా ఈయన దోచుకొని రాసుకునే విధానానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదుడని నా మీద పడి ఏడ్చాడు. ఈ రోజు ఆయన చేసేది ఏంటో ఈయన బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఈ రోజు ఆయన తెచ్చుకోవాలి బుద్ధి. మరి ఒకప్పుడు ఆయన ఏమైతే విమర్శించారో బాబు గారిని, మరి ఈ రోజు ఆయన అంటారని ఆయనకి జ్ఞానం లేదు. మరి అందరూ కూడా అన్ని రాష్ట్రాలు తగ్గించే విధానం ఉంటే ఈ మాత్రం తగ్గించుకుంటా ముందుగా దావోస్ పర్యటన లండన్ పర్యటనని ఏదో ఆయన స్వలాభం కోసం టూర్లు వెళ్తాడే తప్ప ఈయన ఏం చేయకుంటే ఫస్ట్ లోనే పరిశ్రమలు ఎవరాలి కదా. ఈ రోజు వెళ్ళి ఇంకా ప్రభుత్వం దిగిపోయే టైంలో ఈ రోజు వెళ్ళి ఏం చేస్తాను ఈయన కోట్లు నాశనం చేసి ఎవరి సొమ్మని మీరు టూర్లు పెట్టుకొని ఉంటున్నారు. చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఏ విధంగా నలిగిపోతున్నారు. వెంటనే ఈ ప్రభుత్వం దిగిరావాలి. అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం కూడా వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలి. అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడు కూడా నిరసన తెలియజేస్తూ ఉంటాం. నమస్కారం అండి. ఈరోజు జరుగుతుంది కార్యక్రమం పెట్రోల్ డీజిల్ రేట్లపై తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మన చుట్టుపక్కల రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రానికి కానీ మీరు వ్యాపార రాష్ట్రాలు కొంత తగ్గించుకోండి, పేద ప్రజలకి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పినా కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం దాన్ని బేఖాతం చేసి 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారండి. పెట్రోల్ డీజిల్ ఇది ఒక్కొక్క వ్యక్తి మీద ఎలా కడతారంటే నిత్యావసరాల మీద. ఇప్పుడు ఒక నిత్యావసరం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ లోనే జరుగుతుందండి. అది ఆటో వేరుదా, లారీ వేరుదా, బస్సు వేరుదా అనేది మనందరికీ తెలిసిందే. అదేమవుతుందంటే ఒక లారీలో డీజిల్ కొట్టేస్తుంటే వాళ్ళకి ఎంతైతే ఎక్కువ పడుతుందో అది నిత్యావసరాలు మీద వేసి మనకు అమ్ముతారండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద మనం కొనే ప్రతి వస్తువు మీద ఈ వ్యాట్ అనే ప్రభావం పెట్రోల్ డీజిల్ పైన ఉన్న ఎక్కువ ఏదైతే వసూలు చేస్తారో ఆ ప్రభావం పడుతుందండి. అందువల్లే జిల్లా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నిత్యావసరాలు కానీ ముప్పే కానీ ఆయిలే కానీ కూరగాయలే కానీ అన్ని అధిక ధరలకి అమ్ముతున్నారండి. మరి గత ప్రభుత్వంలో ఇది గమనించే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు తగ్గించి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, నిత్యావసరాలు అందుబాటులో ఉండాలని తగ్గించారండి. తగ్గించినా కానీ వాళ్ళు దాన్ని కూడా తప్పుగా ప్రచారం చేశారు. వాళ్ళే బాధలు అని చెప్పి దాన్ని జనంలోకి తీసుకెళ్లారండి. మనం తగ్గించినా కూడా దాన్ని తప్పుగా చూపించారు. కానీ ఇవాళ వేడి చేస్తుందండి. మనం ఆలోచన చేయాలి. దీనివల్ల సామాన్యులపై ఎంత ప్రభావం పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు నమస్కారం అండి. ఈ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏం చెప్పారంటే చంద్రబాబు గారు పెట్రోల్ డీజిల్ రేట్లు బయట ప్రపంచం తెలియకుండా చేస్తున్నారని చెప్పి శాసనసభలో గొప్పలు పెట్టారు చేతులు. అదే ముఖ్యమంత్రి ఇప్పుడు డీజిల్ 60 రూపాయలు, పెట్రోల్ 60-70 రూపాయలు, నా పెట్రోల్ 120 దాకా తీసుకొచ్చింది ఈ ముఖ్యమంత్రి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాని మూలన రవాణా రంగం వలన సామాన్యమైన వ్యక్తి జీవితం ఉద్యోగం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తల్లలెక్క వాడు పెట్రోల్ కూడా తీసుకోవాలి, తల్లలెక్క నిత్యం వరకు తీసుకోవాలి, తల్లలెక్క బయటికి వెళ్ళాలి. ఇవన్నీ సామాన్యమైన మానవ మీద పడి సామాన్య మానవుడికి పిండి పిప్పి చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చారు గద్దలకి ఉదయపడుతున్న అవకాశం అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను చూశాను, పాలన వెళ్ళాను అని చెప్పేసి భారీ
మరి గెలవడానికి ఎన్నో ఉపయోగ మార్గాలు కనపడినప్పుడు అన్నిటి మీద ఆయన బోధనే అని చెప్పేసి ఆ రోజు ఎక్కడ కనపడితే అక్కడ సమావేశంలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా అదే పరిస్థితి ఆయన మరి బోధన అని చెప్పేసి వాళ్ళ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల మీద ధరల మీద అన్నింటి మీద బోధనలు బాగా జనాల మీద చేస్తున్నారు. మరి అధికమైన భారంతో ప్రజలు ఎలా బతుకుతున్నారు అనేది ఒక ముఖ్యమంత్రిగా గమనించకపోవడం మన దురదృష్టకరం. ఇక్కడ మరి పెట్రోల్ డీజిల్ అన్ని జిల్లాల కంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఏమైపోయారో మరి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అదే పెట్రోల్ ఇప్పుడు 120 రూపాయలు ఉంది, 150 వెళ్ళిపోతుంది. మరి డీజిల్ ఎంత ఉందండి? ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు గుర్తుంచుకొని తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకసారి ప్రజల అవసరాలను గుర్తించి మరొకసారి మీరు శాసనసభ్యులు మరి మాట్లాడటం జరుగుతుంది. నేనేమన్నారో నేను చూశానని, మరి మీరేమి ఉన్నారో మీరేమి చూశారో కానీ మాకైతే తెలియదు. అధికమైన భారం జనాల్లో ఉంది. బతకలేని సామాన్యులు బతకలేని స్థితిలోకి అంధకారంలోకి నెట్టేశారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఏదైతే అంటారో, ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన దానికి నిరసనగా ఈ యొక్క బంకుల దగ్గర నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మన అందరి ప్రియతమ నాయకులు దేవినేని ఉమామహేశ్వర గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లకు నిరసనగా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మీద అధిక పన్నులు వసూలు చేస్తున్నారు, బాధనే రాష్ట్రం అంతా తిరిగిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు కానీ, పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఒడిశా కానీ, మరి చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి ఎంతో అసత్య ఆరోపణలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించిన అసలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పన్నులు తగ్గించలేదని చెప్పి దీనికి నిరసనగానే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే కొన్ని రాష్ట్రాలు ఏదైతే మన పక్క రాష్ట్రాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్నులకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఈ పన్నులు తగ్గించకుండా ఏ రాష్ట్రం లేని విధంగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ఇతను ఈ రోజు ఈ విధంగా మరి ఎంతో మంది ట్రాన్స్పోర్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో దాని అన్నింటిని కూడా కుజేలు చేసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు రాష్ట్రంలో చూసుకోండి, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, ఇతర రేట్లు పెరిగిపోయినాయి, విద్యుత్ రేట్లు పెరిగిపోయినాయి, వస్త్రాల రేట్లు పెరిగిపోయినాయి. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న సామాన్యుడి మీద ప్రతి సామాన్య మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాల మీద 5,000 నుంచి 10,000 రూపాయలు అధిక భారం పడిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రజలకు తెలియజేయాలి. ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజల మీద అధిక భారాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ మేరకు
మండుటెండను కూడా లెక్క చేయకుండా 70 ఏళ్ళు 20 ఏళ్ళ వస్తువులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మండుటెండను కూడా లెక్క పెట్టుకున్న ఆడపూతులు, మహిళలు, తల్లులు, మన మున్సిపల్ కౌన్సిలర్లు 9 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వార్డుల్లో పనిచేయడమే కాకుండా డివిజన్లో పార్టీ ఏర్పించిన ఆ మహిళా తల్లుల రోజుకి ఈ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తా ఉన్నారు. అట్లాగే మిగతా 6 కౌన్సిలర్స్ కూడా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు డివిజన్లు చేస్తా ఉన్నారు. అలాగే నియోజకవర్గ నలుమూల నుంచి కార్యకర్తల నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా ఇచ్చేశారు. సమయం తక్కువ ఉన్నప్పుడు కూడా మండుటెండలో పెట్రోల్ బంకుల ముందు ఈ వాళ్ళను మోగించి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి నిలబడాలని, జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల మధ్యలో ప్రతి ఒక్కరు నిర్మించాలి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియాలి, వాళ్ళ మంత్రులకు తెలియాలి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన 12 గంటల లోపలే 12 గంటల్లో తర్వాత ఈ ఎండలో తిరిగితే అడ్డం పడతాం అందరూ తెలుసు. అయినా కూడా లెక్క పెట్టకుండా మీరందరూ భాగస్వాములేనందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం కలిగిన వల్ల కేంద్ర ప్రభుత్వం కొద్ది మేర తగ్గించింది, అది ఏమాత్రం చాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరు పెంచిన రాష్ట్రాల్లో కూడా తగ్గాలి. ఆ రోజు ప్రతిపక్షంలో బాధులే బాధులు అనే పేరు మీరే మాట్లాడారు. మీ మాట ఇవాళ మీకు ఇవాళ మీ ప్రభుత్వానికి ఉత్సాహానికి ఇవాళ బాధులే బాధులు ఉత్తుడే ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి సామాన్యుడి మాటలో విధంగా కలిగేవాళ్ళు ఇవాళ బాధులే పచ్చడి పట్టే పరిస్థితులు ఆడబోతులేదు. 650 నుంచి 700 దాకా మరి ఎండుమిర్చి అయిపోయింది. ఆయిల్ రేట్లు పెరిగాయి, అన్ని దినుసులు పెరిగాయి, టమాటా 100 రూపాయలైంది. గ్రీన్ ట్యాక్స్ పత్రం పెట్టే పరిస్థితి లేదు. గ్రీన్ ట్యాక్స్ అలాంటి 10,000 రూపాయలు 15,000 చేశాడు. బ్రేక్ చేయాలంటే 15,000 మొత్తం ట్యాక్సులు పెంచేశాడు. మొత్తం రవాణా రంగం కుదరైపోయింది. పెట్రోల్ డీజిల్ వల్ల రైతు గుట్టు మీద కూడా ఈ డీజిల్ రేట్లు పెంచడం వల్ల గుట్టు రేటు కూడా పెరిగింది. వాటి వల్ల అన్ని వర్గాల దగ్గర కదా, కూరగాయల మీద, నిత్యావసర వస్తువుల మీద అన్నిటి మీద కూడా భారం పడింది. వాటి ప్రభుత్వం కలిగేవారు ఈ బాధుల ఆపదని ప్రతి డివిజన్లో, పట్టణంలో, గ్రామంలో, నగరంలో మన పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా భాగస్వాములు అయ్యారు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చాడు. రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతాం మన సాంబా రాయటానికి ఇక్కడ పోలీసు సోదరుడు ఉన్నాడు. ఆయనకి 2 లక్షలు పడింది పిఆర్సీ. పాపం చెప్పుకోలేడు. ఆయన ముఖం మీద ఆయన ఉంటున్నామో ఆయన మాట్లాడకూడదు. పోలీసు సోదరులు కూడా 1 నుంచి 2 లక్షలు పిఆర్సీలో మోసపోయారు. మరి వారంలో కూడా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. కూడా మోసం చేశాడు. ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా సెప్టెంబర్ 1వ తారీఖున వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. రాష్ట్రం తగలబడతా ఉంది. లాండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేవు, ప్రభుత్వ యంత్రాంగం లేదు. అన్నిటి కూడా తన ఆధార సభ్యులను అప్పచెప్పేసి దావోస్ పోయాడు. దావోస్ తెచ్చేదే లేదు. కానీ దోచుకోవడం 1,00,000 కోట్లు ఇస్తాంబుల్లో అక్కడైతే ట్యాక్స్ లేకపోతే తీసుకోండి. స్విట్జర్లాండ్ లాగా ఇస్తాంబుల్లో ఆయన తీసుకెళ్లిన విమానం ఎందుకు ఇస్తాంబుల్ ఆగిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇస్తాంబుల్ ఆగిన విమానం దావోస్ అల్లా లండన్ వెళ్ళింది. లండన్ ఎందుకు వెళ్ళాడో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. లండన్ లో వెళ్ళి అక్కడ నుంచి దావోస్ వెళ్ళి వాలంటీర్లు పెట్టారని చెబుతున్నాడు. దావోస్ వెళ్ళి వాలంటీర్లు పెట్టాడంట. ఉన్న పరిశ్రమలకి కరెంట్ లేదు. ఇక్కడ మీరు ఇక్కడ పీటీపీఎస్, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగస్తుల జీతాలు
20వ తారీఖు 25వ తారీఖు వచ్చే ఉన్నాయి. 22వ తారీఖు పడ్డాయి. ఏంటంటే 1 తారీఖు 31వ తారీఖు లోపే ఈ నెల 30-31 జీతాలు వచ్చాయి. లేదంటే వచ్చే నెల 1వ తారీఖు వచ్చాయి. అటువంటి నెల 3వ వారంలో 4వ వారంలో జీతాలు కడుతున్నాం. మొత్తం ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మేస్తున్నాం. ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నాం. ఈ భారం అంతా కూడా పేదవాళ్ళ మీద పడుతుంది, సామాన్యుల మీద పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ బాధ్యుల కార్యక్రమం ద్వారా పెంచిన పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ బండ 10-50 నుంచి 11 వెళ్ళింది. దాంట్లో రైతు బజార్లు ఆ వ్యవస్థ నాశనం చేశాం. నిత్యావసర ధరలన్నీ కూడా పెరిగాయి. కాబట్టి ప్రభుత్వం ఈ సైరన్ ఈ మూట మోగిస్తూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఓటెక్కాం. ఈ ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. రేపు మహానాడు జరుగుతుంది. 27-28 మహానాడికి బస్సులు ఇవ్వద్దు, ఆర్టీసీ బస్సులు ఇవ్వద్దు అని ప్రభుత్వం మరి హుకుం జారీ చేసింది. మీరు ఎన్ని హుకులు జారీ చేసినా మేము నడిచొస్తాం, ట్రాక్టర్లు వేసుకొస్తాం, ఎండబడి వేసుకొస్తాం, ట్రైన్లు ఎక్కువస్తాం. ఉదయం 5 గంటలకు మరి తెల్లవారుజామున మద్రాసు వెళ్ళే మరి రైళ్ళన్నీ కూడా గంటకి వచ్చే రైళ్లు ఉన్నాయి. మొత్తం తెల్లవారుజామున 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తే బ్రహ్మాండంగా కొండపల్లి నుంచి కూడా వెళ్ళే రైళ్లు ఉంటాయి. ఎక్కడికక్కడ రైళ్లు ఎక్కేద్దాం, అక్కడే భోజన కార్యక్రమాలు చూడటం. లక్షలాది మంది తరలి వస్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే మహానాడులో మేము భాగస్వాములు అయ్యాం. మహానాడులో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని విన్నాం. మహానాడులో వేదిక ఫోటో తీసుకుని వేదిక దగ్గర మేము భాగస్వాములు అయ్యామని చెప్పడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున సోదరులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కళ్యాణ మండపాల్లో, మన ఇళ్లలో, మన ఎక్కడైతే వీలు ఉంటుందో మన బంధువులు, మన మిత్రులు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తున్నారు. సత్యనారాయణ గారు ఈ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా లోపలన్నీ కూడా మాట్లాడి ఓనర్స్ అందరితో కూడా మాట్లాడి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన సదుపాయమో, టిఫిన్ సదుపాయమో, మంచినీళ్ళ సదుపాయమో, మంచి సదుపాయమో, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి పంపించాలని పార్టీ నిర్ణయం చేసింది. కాబట్టి ప్రతి స్తంభానికి పార్టీ జెండా కట్టండి, మహానాడు పిలుస్తుందని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఆహ్వానించింది. మైలవరం నియోజకవర్గం మమ్మల్ని ఆహ్వానించింది. కొండపల్లి ప్రేమపట్నం ప్రాంతం మమ్మల్ని ఆహ్వానించిందని వాళ్ళు గర్వపడతారు. గుంటుపల్లి, తుమ్మలపాలెం, అదేవిధంగా గొల్లపూడి, తుమ్మలపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, ఆ విధంగా పూలపాడు కావచ్చు, చూపుడు కావచ్చు, తిరేసుగూడెం కావచ్చు, కేంద్రగూడ కావచ్చు, దొరబండ కావచ్చు, ప్రతి గ్రామం రోడ్డు మీద ఉన్న ప్రతి గ్రామం కూడా ఆదుకోవాలి, ఆహ్వానించాలి. వాళ్ళ మంచినీళ్ళ ప్యాకెట్ దగ్గర నుంచి, మంచి ప్యాకెట్ దగ్గర నుంచి, మంచినీళ్ళు టీ దగ్గర నుంచి, భోజనం వాళ్ళు అడిగే టిఫిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అడగకుండా మనమే ఏర్పాటు చేసే విధంగా స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఉదయం పొద్దునే 25వ తారీఖున 6 గంటల కల్లా రామారావు గారి విగ్రహానికి, రామారావు గారి ఫోటోకి నందేసి గ్రామాల్లో ఉండేవాళ్ళు, ఇక్కడ పట్టణాల్లో నగరాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు కూడా మహానాడులో భాగస్వాములు అవడానికి మీకున్న వాహనాలతో, మీకున్న ఏర్పాట్లతో మనం రైళ్లు ఎక్కి, బస్సులు ఎక్కి, వాహనాలు ఎక్కి ప్రతి ఒక్కరు కూడా మహానాడులో భాగస్వాములు కావాలి. నిన్న ఒంగోలు వచ్చాను. మొత్తం 2 కార్యక్రమాల్లో బాదుల్లో 450 కిలోమీటర్లు అయింది. నేను ఉదయం 8 గంటలకు వెళ్ళాను, ఒంగోలు వెళ్ళాను. మళ్ళీ ఒంగోలులో మహానాడులో తిట్టాల్సినవన్నీ తిట్టొచ్చాను. మళ్ళీ గుంటూరు పార్టీ తీసుకొచ్చి అక్కడ తిట్టాల్సినవన్నీ తిట్టాను. మళ్ళీ చిన్న వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ గుంటుపల్లిలో కార్యక్రమాలు చూసుకున్నాను. మళ్ళీ రాయంపాడులో బాదులు కార్యక్రమాలు చేసుకుని రాత్రి ఇంటికి వెళ్తే 11 గంటలైంది. 450 కిలోమీటర్లు వచ్చింది. మొన్న మే 23 అన్ని గ్రామాలు తిరిగితే
350 కిలోమీటర్లు వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మండపేటల్లో 11 రోజుల్లో రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు. ఆయన పడే కష్టంలో 10 పైసలు నేను పడుతున్నానని ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఆత్మవిమర్శ చేసుకుంటా. నాకు నేను ఆత్మవిమర్శ చేసుకుని నాయకుడు పడే కష్టంలో 10 నిమిషాలు నేను కష్టపడుతున్నాను అని ఆలోచన చేసుకుని దానికి అనుగుణంగా స్ఫూర్తి తెచ్చుకొని చంద్రబాబు గారు ఈ వయసులో ఆరోగ్యాన్ని కూడా ఎండలు కూడా లెక్క పెట్టకుండా ఆయన తిరుగుతున్న కష్టానికి మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మానాడులో రావాలి. వీరి ఏర్పాట్లన్నీ కూడా లోకల్ గ్రామ మండల పార్టీ నాయకులతో మాట్లాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మానాడులో భాగస్వాములు అవ్వాలని, వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, గౌరవించాలని, మన ప్రాంతాన్ని వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని, అదేవిధంగా నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడిగా మన గుంటుపల్లి మరి వైస్ ప్రెసిడెంట్ మరి పోటీ అభ్యర్థి మన రవి పెద్దగా రవి తెలుగు రైతు అధ్యక్షుడిగా మన జీకొండూరు సురేష్, మన ఇందిరా ప్రియదర్శిని భర్త మన అంక్యూ సురేష్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. ఇవాళ నియోజకవర్గంలో తెలుగు రైతుకి ప్రధాన కార్యదర్శిగా మన గుడిపల్లి మన మైలవరం మార్కెట్ యాడ్ చైర్మన్ గులిబాబు వాళ్ళ కుమారుడు చిన్నదిగామ వాళ్ళ సర్పంచ్ గా ఉన్నాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా దగ్గరగా ఈ సోదరులంతా తెలుగు రైతు కమిటీ చేసుకున్నారు. ఈ తెలుగు రైతు ప్రమాణ స్వీకారం కూడా జూన్ నెలలో చాలా పెద్ద ఎత్తున ఎడ్డబళ్ళు ట్రాక్టర్లతో వాళ్ళు ప్రమాణ స్వీకారం ర్యాలీతో ప్రమాణ స్వీకారం చేస్తారు. వాటి లోపు వీళ్ళందరినీ కూడా కమిటీ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. రేపు కూడా కమిటీ మొత్తం మీ ముందుంటుంది. మీరందరూ కూడా మానవ కోరుకుంటూ పేరున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కన్నయ్య గారు ఇక్కడ ఉన్నాడు. కన్నయ్య కూడా